హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ భరత్. అయితే పొద్దున్న లేసి మన తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు డ్రగ్స్ రహిత తెలంగాణ చేస్తా, డ్రగ్స్ తెలంగాణ నుంచి పారదోలుతారా అని పెద్ద పెద్ద డైలాగ్ చెప్తారు కదా. ఇవాళ ఏమైంది? ముంబై పోలీసులు వచ్చి తెలంగాణలో ఒక డ్రగ్స్ ముఠాను అరెస్ట్ చేసి 35,000 లీటర్ల కెమికల్స్ ను స్వాధీనం చేసుకొని పట్టుకున్నదాకా మన తెలంగాణ పోలీసులు తెలవకపోయి, మన తెలంగాణ రేవంత్ రెడ్డి సీఎంకు తెలవకపోయి. ఇక మనకు పరువు ఎక్కడుంది? ఇది నీ నిఘా వైఫల్యం కాదా రేవంత్ రెడ్డి గారు? ఏం చేస్తున్నట్టు నిఘా వ్యవస్థ? గాడిద పనులు తొంతున్నారా నిఘా వ్యవస్థ? ముంబై పోలీసులు గత నెల రోజులుగా సీక్రెట్ ఆపరేషన్ చేసి అదే కంపెనీలో పనిచేస్తూ వాళ్ళు చేస్తున్న దందాన్ని గుట్టురట్టు చేశారు. దాదాపు 35,000 లీటర్ల కెమికల్స్ ని స్వాధీనం చేసుకురు, 25 లక్షల రూపాయలను పట్టుకురు. దాని వెనకాల కూడా పెద్ద బడా నేత ఉన్నాడట. మరి ఆ బడా నేతకు నీకేమైనా సంబంధాలు ఉన్నాయా? మరి ఇంకా నీ మీద విచారణ చేయాల్సిన అవసరం ఉంది ముంబై పోలీసులు. మన నిఘా వ్యవస్థ ఏం చేస్తుంది? వీటి మీద దృష్టి పెట్టదు. మన సోషల్ మీడియాలో ప్రభుత్వానికి ఎవడు పోస్టులు పెడుతుండు, ఎవరిని ఎట్లా అరెస్ట్ చేయాలి, ఎవరిని సీజ్ చేసి తీసుకుపోయి కొట్టాలి, ఎవరి మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించాలి, మంగ్లీ ఎక్కడ దావతులు చేస్తుంది, మంగ్లీ ఎక్కడ తిరుగుతుంది, ఎట్లా అరెస్ట్ చేయాలి, ఎట్లా కేసులు పెట్టాలి, కేటీఆర్ బామ్మర్ది ఎక్కడ తిరుగుతుండు, ఎక్కడ బర్త్డే పార్టీలు చేస్తుండు, మనకి ఇది కావాలి.